స్నో ఫ్యామిలీ అనగానే ట్రాల్ స్టఫ్ ఇస్తారని ఓ రేంజ్ స్టాంప్ పడిపోయింది. అందుకేనేమో కన్నప్ప కూడా అలాగే ఉంటదని ఫిక్స్ అయిపోయా. బట్ ట్రైలర్ చూసాక నేను ఊహించిన దానికి రివర్స్ లో చాలా బెటర్ గా అనిపించింది. ఇన్ఫాక్ట్ నాకు నచ్చింది కూడా. ఆఫ్ కోర్స్ రెబల్ స్టార్ కృష్ణరాజు గారిలా ఎవరు ఆ భక్త కన్నప్ప పాత్ర చేయలేరనుకోండి. బట్ మరీ జనాలు వెటకారం చేసేంత చిరాగ్గా మాత్రం మంచు విష్ణు ఆ సినిమాని చెడగొట్టలేదు అని అనిపించింది. కాకపోతే ఏంటంటే నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ పెంచేసి న్యూజిలాండ్ లో షూట్ చేసి మన నేటివిటీకి కాస్త సింక్ అవ్వకుండా తీశారని అనిపించింది తప్పితే ఒరిజినల్ ఎమోషన్స్ అండ్ శివుడికి భక్త కన్నప్పకి మధ్య ఉండే ఆ డివోషనల్ బాండింగ్ మాత్రం ఎక్కడా చెడిపోలేదు. అండ్ మోర్ ఓవర్ మన డార్లింగ్ ప్రభాస్ రుద్ర క్యారెక్టర్ లో శివుడిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజు పాప, ఇక స్పెషల్ క్యామియోలో మోహన్ లాల్, ఇలా మిగతా ఆర్టిస్ట్ యొక్క డీసెంట్ పర్ఫార్మెన్స్ కూడా ఈ మూవీకి ప్లస్ అవుతుందనే అనిపించింది మామ. మరి జూన్ 27th రిలీజ్ అవుతున్న ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుంటూ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ టు కన్నప్ప టీమ్. డియర్ మామాస్, మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇంకేంటి మామా.